దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మూడోసారి ప్రధానిగా గద్దెనెక్కబోతున్న నరేంద్ర మోదీకి అడుగడుగున కష్టాలు ఎదురుకానున్నాయి. ప్రమాణ స్వీకారం చేయకముందే మిత్రపక్షాలు భారీ డిమాండ్లు పెడుతున్నాయి. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం సాఫీగా సాగటం అనుకున్నంత ఈజీ కాదని ఈక్వేషన్స్ స్పష్టం చేస్తున్నాయి. కింగ్ మేకర్లుగా మారిన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్లు తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం గొంతెమ్మ కోరికలు లిస్ట్ చేసుకుంటున్నారు. భారీ సంఖ్యలో కేబినెట్ పోస్టులు, రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు అడగాలని ప్లాన్ చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో సింగిల్ హ్యాండ్తో మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయిన బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మిత్రపక్షాల డిమాండ్లకు చచ్చినట్లు ఒప్పుకోక తప్పని పరిస్థితి నెలకొంది. 2014-2019 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్కు మంచి సీట్లు సాధించిన బీజేపీ మిత్రపక్షాలను పట్టించుకోలేదు. మోదీ చెప్పిందే వేదం, అమిత్ షా తీసుకున్నదే నిర్ణయం అన్నట్లు ప్రవర్తిస్తూ సంకీర్ణ ధర్మాన్ని తుంగలో తొక్కారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్లను నెరవేర్చకపోవడంతో చంద్రబాబు కూటమి నుంచి బయటకొచ్చారు. నిలకడలేని నితీష్ కూడా తన ప్రయోజనాల కోసం బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య ప్లేట్ ఫిరాయించారు. ఎన్డీఏ నుంచి బయటకొచ్చి ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నితీష్ కొద్ది నెలల్లోనే మళ్లీ ఎన్డీఏ గూటికి చేరారు. నితీష్ పచ్చి అవకాశవాదం గురించి బాగా తెలిసినా బీజేపీ తన అవసరాల కోసం చేతులు కలిపింది. తాజా ఎన్నికల్లో బీజేపీ నెంబర్ 240 సీట్ల దగ్గర ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 సీట్లు కావాలంటే టీడీపీ, జేడీయూ సాయం తప్పనిసరి. 16 సీట్లు గెలుచుకున్న టీడీపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ. 12 సీట్లు సాధించిన జేడీయూ మూడో అతిపెద్ద పార్టీ. వీటితో పాటు శివసేన, షిండే వర్గం, జనసేన, జేడీఎస్ వంటి చిన్నా చితకా పార్టీలతో కలిసి బీజేపీ 290కి పైగా బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే చంద్రబాబు, నితీష్లను తమ వైపు లాక్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇండియా కూటమి ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జేడీయూల సాయం తీసుకోవాలా వద్దా అని కాంగ్రెస్ మల్లగులాలు పడుతుంది. అధికారం ఎవరికీ చేదు కాదు కనుక ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. బీజేపీ బలహీనతను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి చంద్రబాబు బేరాలు మొదలుపెట్టారు. 4-5 కేబినెట్ పోస్టులు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు అడగబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. రాష్ట్ర విభజనతో భారీగా ఆదాయం కోల్పోయిన ఏపీకి అదనపు నిధులు అవసరమని ఆయన భావిస్తున్నారు. రాష్ట్ర ఆదాయం సంక్షేమ పథకాలకు, ఉద్యోగాల జీతభత్యాలకే సరిపోతుందని, అభివృద్ధికి, క్యాపిటల్ సిటీ నిర్మాణానికి స్పెషల్ ఫండ్స్ అవసరమని చెబుతున్నారు. విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని కూడా బాబు కోరనున్నట్లు తెలుస్తోంది. నితీష్ కూడా ఇవే డిమాండ్లు ముందుకు తీసుకొస్తున్నారు. బీహార్కు ప్రత్యేక హోదా, రైల్వే, గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖల సహా 4-5 మంత్రి పదవులు కావాలంటున్నారు. అంతేకాకుండా బీహార్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేయబోతున్నారట. బీహార్లోని 40 ఎంపీ సీట్లలో ఎన్డీఏ కూటమి 30 సీట్లు గెలుచుకుంది. ఈ టైంలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజా తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం జేడీయూకు 45 మంది ఎమ్మెల్యేలున్నారు. బలం పెంచుకొని సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కొట్టాలని నితీష్ ప్లాన్. షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాదిలోగా జరగాలి. చంద్రబాబు, నితీష్ డిమాండ్లు తీర్చడం ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్డీఏ సర్కార్కు అసాధ్యమే. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు ఇస్తే తమకు ఇవ్వాలని ఇతర రాష్ట్రాలు పట్టుబడతాయి. ఇవ్వకపోతే టీడీపీ, జేడీయూలు కూటమి నుంచి బయటకు వెళ్లిపోయి ప్రభుత్వాన్ని కూల్చేస్తాయి. జేడీఎస్, షిండే శివసేన, రామ్ విలాస్, లోక్ జనశక్తి వంటి మిత్రపక్షాలు కూడా మంత్రి పదవులు, వాటి తాహూతా దగ్గ కోరికలతో బెదిరించే అవకాశం ఉంటుంది. బొటాపొట్టి మెజారిటీతో మిత్రపక్షాల కోరికలు తీరుస్తూ, బుజ్జగిస్తూ 5 ఏళ్లు ప్రభుత్వాన్ని నడపటం మోదీకి కత్తిమీద సామే.